హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఇదైతే మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో మాకు బర్త్డేస్ అంటే ఓవర్గా డెకరేషన్ చేసుకోవడం అంత ఎక్కువ ఉండదన్నమాట. సో చాలా సింపుల్గా చేసుకుంటాం. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే రోజే పాండిచ్చేరి వెళ్ళాము. ఆ రోజు అయితే ట్రైన్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ అయితే అసలు ఎంత మిస్ అయ్యాను నేను. ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, బట్ ఎందుకో తెలీదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో కొంచెం సింపుల్గా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక 2 డేస్ లీవ్ తీసుకొని హ్యాపీగా ఒక 4 డేస్ హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట. చాలా కూల్గా. అంటే మా హస్బెండ్ బర్త్డే మండే వచ్చిందనమాట. సో మండే ట్యూస్డే లీవ్ తీసుకుంటే వెన్స్డే న్యూ ఇయర్ అండ్ సాటర్డే సండే, సో ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ కలిసి వచ్చేసింది. సో హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అందుకే చాలా సింపుల్గా జస్ట్ రోజు నైట్ కేక్ కట్ చేయించాము. అంటే యాక్చువల్లీ కేక్ కూడా అనుష అండ్ కీర్తి తీసుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొస్తున్నారు కదా అని ఇంకా నేనేం ఆర్డర్ చేయలేను. ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము డిన్నర్కి వెళ్తున్నాము. డిన్నర్ వచ్చేసి అంతరాకి వెళ్తున్నాం అనమాట. అంతరా రీసెంట్గానే ఓపెన్ చేశారు మారదల్లిలో. లైక్ ఇన్స్టాలో ఏదో రీల్స్ చూస్తే కనిపించింది మంచి ఆంధ్ర ఫుడ్ అన్నట్లుగా. ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది. సో వెళ్ళిపోయామన్నమాట. కానీ చూస్తే చాలా బాగుంది. అంటే అక్కడ అంబియన్స్ చాలా నచ్చింది అనమాట. కొంచెం విలేజ్ థీమ్లో ఉందన్నమాట. కింద అన్ని విలేజ్లో ఉంటారు కదా, అలా బొమ్మలు, చాట, రోలు అట్లా అన్నీ ఉన్నాయి. అండ్ పైనకి వచ్చి కూర్చున్నాం మేమైతే. కింద కన్నా పైన బాగుంటుందేమో అని పైకి వచ్చాం. పైన చాలా బాగుంది. అక్కడ బార్ కూడా ఉంది అండ్ లైటింగ్ అయితే ఫుల్ ఉండింది. అందరూ స్టార్టింగ్ సూప్తో స్టార్ట్ చేస్తారు, కానీ నేను అంత సూప్ తీసుకోను అనమాట. బట్ ఎందుకో వాళ్ళు చెప్పారు అక్కడ పాయ బాగుందండి, ట్రై చేయండి అని చెప్తే సర్లే కదా అని ఒకటి ఆర్డర్ చేసాం 1/2 లాగా. చాలా బాగుంది. ఫుల్ స్పైసీగా అసలు గొంతులోకి దిగగానే చాలా బాగుంది అనమాట. ఫస్ట్ కాస్ట్ చూసి భయం వేసింది, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఏ ఐటమ్ అయినా కూడా. కానీ టేస్ట్ విషయానికి వస్తే నిజంగా ఆంధ్ర ఫుడ్ తిన్నట్లే అనిపించింది అనమాట. స్టార్టర్స్ అయితే భీమవరం రొయ్యల వేపుడు చెప్పుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ప్రాన్స్ నిజంగా చాలా టేస్టీ ఉండే, స్పైసీగా టేస్టీగా. ఇంకా అసలు మన సైడ్ ఫుడ్ ఎట్లుంటుందో అట్లనే ఉందన్నమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంతకు ముందు కొంచెం ఏమన్నా స్పైసీగా తినాలన్నా లేదంటే రాగి ముద్ద, నాటుకోడి ఇలాంటివి తినాలి అంటే కృతంగా ప్రిఫర్ చేసేవాళ్ళం. ఈసారి ఎందుకో అంతరాలో ఉంది కదా, ట్రై చేద్దాం అన్నట్లుగా అంతరాకి వచ్చామన్నమాట. ఇక్కడ నేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అచ్చమైన తెలుగు నేమ్స్ అనమాట. కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఆ పేర్లు పలకడం కూడా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం రొయ్యల వేపుడు అంటే ఆ ప్రొనౌన్సియేషన్ కూడా వాళ్ళకి రావట్లే అనమాట. ఎక్కువ మంది హిందీ వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఓన్లీ రిసెప్షన్ దగ్గర అక్కడక్కడ మేనేజ్మెంట్లో ఉన్నారు, కానీ సర్వింగ్ కానీ అదంతా చూసుకునే వాళ్ళు మాత్రం తెలుగు రాని వాళ్ళే ఎక్కువ. కానీ సర్వింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే వేరే దగ్గర ఒక 10 సార్లు పిలిస్తే ఎప్పటికో వస్తారు. ఇక్కడ మాత్రం ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. అంతమంది ఉన్నారనమాట. నేను ఫస్ట్ టైం ఇట్లా చూడడం. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఏంటి జస్ట్ లెమన్ సోడానే 150 రూపీస్ ఏమో ఉందన్నమాట. నాకు కొంచెం అనిపించింది జస్ట్ లెమన్ సోడా 150 రూపీసా అని. ఇంక ఇక్కడ కొన్ని పేర్లు చూసి నాకు భలే కామెడీ అనిపించింది. బొబ్బట్లు విత్ జాగరీ ఐస్ క్రీమ్ అంట. అసలు ఫస్ట్ టైం విన్నా ఈ పేరైతే. మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ట్రై చేయాలనిపించింది కానీ భయం వేసింది. నాకేంటంటే ఫస్ట్ టైం ఏదైనా ఒక ఫుడ్ ట్రై చేసా అంటే అది కొంచెం వియర్డ్ కాంబినేషన్ అయితే నాకు హెడేక్ వస్తుంది. అందుకే తొందరగా ట్రై చేయను. ఎవరైనా చెప్తేనే కొంచెం ట్రై చేస్తా. అది నచ్చితే కంటిన్యూ చేస్తా, కానీ నచ్చకపోతే అసలు లైఫ్లో ముట్టుకోను అనమాట. నాకు అంత భయం. అండ్ రాగి సంకటి, నాటుకోడి చాలా అంటే చాలా బాగుంది. సీరియస్లీ రాజుగారి కోడి పులావ్ చెప్పుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది, కానీ కొంచెం మనకి ఇంట్లో మెత్తగా అయిపోతే ఉంటుంది కదా అన్నం, అట్లా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది, బట్ ద బెస్ట్ అయితే రాగి సంకటి విత్ నాటుకోడి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్లే అనిపించింది అనమాట. మంచిగా క్వాంటిటీ అయితే ఒక ఇద్దరికి సరిపోతుంది అంతే. బట్ కాస్ట్ మాత్రం ఆల్మోస్ట్ 525 ఆర్ 550 545 ఉంది అప్రాక్సిమేట్లీ. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలా. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నేను వీడియోస్ చేసుకుంటే మా చెల్లి వాళ్ళు ఎక్కిరిస్తున్నారనమాట. ఇప్పుడు తిని వావ్ అని చెప్పు అన్నట్లుగా అట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా, కానీ ఏమైందంటే అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది. మళ్ళీ ఎక్కడ కాపీరైట్ పడుతుందో అని చెప్పేసి సైలెంట్ మొత్తం మ్యూట్ చేసేసి యాజ్ యూజువల్గా నా గొంతుతోనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా పిచ్చిదానిలా. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా కూల్గా అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే సాంగ్స్
అయితే ఏం పెట్టరు. ఓన్లీ గిటార్ ఆర్ పియానో ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఓన్లీ అవే ప్లే అవుతా ఉన్నాయి. నాకు ఫుడ్ ఎంత తిన్నా కూడా లాస్ట్‌లో కొంచెం డిజర్ట్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎస్పెషల్లీ ఇలా బయటికెళ్ళినప్పుడు మంచిగా తింటాం కదా, లాస్ట్‌లో కొంచెం డిజర్ట్ తింటే అసలు నాకింకా ఫుల్‌ఫిల్ అయిపోతదనమాట. ఇంకా ఆప్రికాట్ డిలైట్ చెప్పుకున్నాం. నేను మా చెల్లి హాఫ్ హాఫ్ అన్నట్లు. అండ్ మా హస్బెండ్ ఏమో ఐస్ క్రీమ్ చెప్పుకున్నాడు. ఫస్ట్ అయితే వేరేది ట్రై చేద్దాం అనుకున్నాం. అదే ఆప్రికాట్ డిలైట్ కాకుండా బొబ్బట్లు విత్ జాగరీ ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ షేరింగ్ ఎవరికి అనిపియలే. అంటే మా చెల్లి నేను తినను, నువ్వు ఒక్కదానివైతే తిను అని చెప్పింది. అంత డిజర్ట్ నేను తినలేను. నాకెవరో ఇద్దరైనా షేరింగ్ ఉండాలనమాట. సో అందుకే ఇంకా ఆప్రికాట్ డిలైట్ బావుంటది అంటే ట్రై చేసాం. ఫస్ట్ స్పూన్ తినగానే నోట్లో కరిగిపోయింది. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశా. ఇంతకు ముందు చాలా సార్లు విన్నా కానీ బట్ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిలే అనమాట. బట్ అక్కడ వాళ్ళు స్పెషల్‌గా రికమెండ్ చేశారు. ఇది చాలా బావుంటది, చాలా మంది మంచి రివ్యూస్ ఇచ్చారు, ట్రై చేయండి అని చెప్పేసి. బట్ తిన్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది న్యూగా స్టార్ట్ చేశారంట అంతరా మార్తల్లిలో. సో అక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నారనమాట, ఫుడ్ ఎలా ఉంది, మీరు ఎంత ఎంజాయ్ చేశారు, ఇంకేమైనా రికమెండేషన్స్ ఉన్నాయా, ఇంకేమైనా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయా, ఇట్లా మంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారనమాట. కాకపోతే ఎక్కువ ఐటమ్స్ లేవు, లైక్ బిర్యానీస్ అలాంటి ఎక్కువ ఐటమ్స్ లేవన్నమాట. ఫస్ట్ అంతరా అంటే ఏదో అనుకున్నా. అంతరా అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంట. ఈ 3 స్పెషాలిటీస్‌ని తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ మాత్రం. ఇక్కడ కింద ఎంటర్ అవ్వగానే ఇట్లా విలేజ్ థీమ్‌తో బొమ్మలు అన్నీ బాగుంటాయన్నమాట. సో మేమైతే మంచిగా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా కిందకొచ్చి ఇక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాం. కొంచెం ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటూ. పల్లెటూరులో ఇల్లు, ఇంటి ముందు ముగ్గేస్తూ, ఆవు దూడ ఇట్లా అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ డోర్ కూడా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. నాకు ఇలా చాలా ఇష్టం యాక్చువల్లీ. పల్లెటూరులో ఒక ఇల్లు, ఇంటికి ముందు కొంచెం మా సైడ్ అయితే పంచ్ అంటాము, కారిడార్ అనమాట. కొంచెం కారిడార్ ఉంటే చాలా బాగా ఇష్టం అనమాట. బట్ ఇప్పుడు ఏంటో అన్ని ఇరుకిరికిల్లే అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్, సిటీ లైఫ్ అయితే మొత్తం ఇరుకే. నాకు ఇట్లా కొంచెం బయట స్పేషియస్గా ఉంటే చాలా ఇష్టం. ఇంటి లోపల ఎంత ఉన్నా ఇంటి బయట కొంచెమైనా కొంచెం గార్డెన్, కొంచెం పంచ ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అన్నిటికన్నా హైలైట్ ఈ ఎడ్ల బండి అనమాట. అసలు ఎంత బాగుందో. ఇదంతా స్టోనే కానీ చాలా బాగుంది కదా, బాగా చెక్కినట్లు అట్లా. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చాలా పెద్దది ఉండి ఫుల్ వాల్ కి సరిపోయింది అనమాట. అంబియన్స్ ప్లస్ ఫుడ్ రెండు బాగా నచ్చాయి నాకైతే. మా ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి అనమాట. దానివల్ల మేబీ నెక్స్ట్ వీక్ వీడియో ఉంటుందా లేదా అనేది నాకే క్లారిటీగా లేదు. బట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇఫ్ చేయలేకపోతే ఒకసారి పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా రెగ్యులర్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. ఫైనల్లీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు నాట్ సబ్స్క్రైబ్డ్ వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి. ఫైనల్లీ మీ రోజులో కొంత టైం నాకు స్పెండ్ చేసి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.